నరేంద్ర మోడీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్పై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి ఉన్నారు. సార్, ఇది మధ్యంతర బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, దీనికి ఎన్ని మార్కులు ఇస్తారు, ఎలా ఉంది బడ్జెట్? నా లెక్క ప్రకారంగా ఈ బడ్జెట్ వీళ్ళు ఎన్నికలు వస్తున్నా కానీ ఎన్నికలు అనేటటువంటి ఆలోచనతో వీళ్ళు పెట్టలేదు. చేసిన ప్రతి ఒక్కటి కూడా దేశం ఫస్ట్ ఉండాలి, మన బ్యాలెన్స్ షీట్స్ స్ట్రాంగ్ ఉండాలి, లాంగ్ టర్మ్గా అసెట్స్ క్రియేట్ చేయాలి, ఫిస్కల్ డెఫిసిట్ని కంట్రోల్ చేయాలి, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి, ఆదాయాలు పెంచాలి, ఖర్చులు తగ్గించాలి అని చెబుతూ ట్యాక్సెస్ అన్నీ కూడాను బ్యాలెన్స్డ్గా ఏమీ మళ్ళీ మార్చకుండా చేర్చకుండా ఈ ఎన్నికలని వలన జనరల్గా ఎన్నికలప్పుడు కొన్ని ఏయో తాయిలాలు ఇవ్వాలని చూస్తారు, అలాంటివి కాకుండా లాంగ్ టర్మ్ ఆలోచన మీద ఈ ప్రభుత్వం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. దానికి తోడుగా గత 10 సంవత్సరాల్లో మేము ఏం చేశామనే దాన్ని చాలా చక్కగా వాడు. అంతకుముందు మేము వచ్చే ముందు ఏముంది ఇక్కడ ఆర్థిక పరిస్థితి, మేము వచ్చిన ఈ 10 ఏళ్ళలో ఎలా చేశామనే దాన్ని ఒక వైట్ పేపర్ ద్వారా కూడా చెప్పేదానికి వాళ్ళు వైట్ పేపర్ పెడతామన్నారు. చాలా చక్కగా చెప్పినట్టుగా అయితే నాకు అనిపిస్తాం. ప్రధానంగా పారిశ్రామిక వర్గాల యాంగిల్లో మీ కోణంలో ఎలా ఆలోచిస్తారు? పారిశ్రామికవేత్తగా మీరు ఎలా దీన్ని చూస్తున్నారు? ఒకటి, వీళ్ళు మంచి పాలసీస్ తీసుకొస్తున్నారు, దేశానికి మంచి రూల్స్ తీసుకొచ్చారు. ఎక్కడా కూడా ఇంటర్ఫియరెన్స్ బై గవర్నమెంట్ అన్నెసెసరీ ఇష్యూస్లో ఎక్కడా లేకుండా చేశారు. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లన్నీ కూడాను స్ట్రెంగ్థన్ చేశారు. ఎన్పిఎస్ అన్నీ కూడాను లెస్ దాన్ 5% తీసుకొచ్చారు. సో ఒక రకమైనటువంటి ఒక నమ్మకాన్ని అందరు స్టేక్ హోల్డర్స్లో క్రియేట్ చేసే విధంగా ఈ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో నడిచింది అనేది ఈ బడ్జెట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుస్తాం. సార్, ఈ బడ్జెట్లో కొత్తగా పన్నులు ఏవి పెంచలేదు, కానీ పన్నులను మారుస్తారు, స్లాబ్స్ మారుస్తారు అంటున్నాను. పన్నుల స్లాబ్స్ కూడా మార్చలేదు. కార్పొరేట్ ట్యాక్సెస్ ఈ అంశాల నేపథ్యంలో పన్నులకు సంబంధించిన విధానంపైన ఏమంటారు? పన్నులకు సంబంధించింది కూడా మనం ఫస్ట్ ఎప్పుడు చూసుకోవాలి. ఇన్ఫ్లేషన్ ఎక్కువ పెరగకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి మనిషి సంపాదించుకునేదానికి ఖర్చు పెట్టుకునేదానికి ఆ గ్యాప్స్ కూడా తక్కువ బ్యాలెన్స్ చేసినట్టుగా ఉంది. సో దానివల్ల నాకు అర్థమైంది ఏంటంటే ట్యాక్సెస్లో పర్సనల్ ట్యాక్సెస్ కానివ్వండి, కార్పొరేట్ ట్యాక్సెస్ కానీ రెండు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంచాడు. సో కాబట్టి అంటే ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసుకుంటున్నారో ఆటోమేటిక్గా వీటన్నిటిని కూడా ట్యాక్స్లో మార్పులు చేయకుండా ఉండడం అనేది బ్యాలెన్స్డ్గా ఉందని నేను అనుకుంటాను. ప్రధానంగా ఇండివిజువల్గా సోలార్ విషయంలో రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ వల్ల దాదాపు 18,000 రూపాయలు ప్రతి కుటుంబానికి మిగిలిపోయేలా ఒక పథకాన్ని తీసుకొచ్చారు. సో ఇది ఎట్లా దేశంలో మార్పులు చేయబోతుంది సార్ ఒక ఈ పవర్ సెక్టర్లో? యాక్చువల్గా వీళ్ళు ప్రతి ఒక్కటి కూడాను లాంగ్ టర్మ్లో 2070కి మనం నెట్ జీరో అంటే కార్బన్ అంతా కూడాను జీరోకి తీసుకురావాలని చెప్పేసి మన దేశం తరఫున ప్రధానమంత్రి గారు హామీ ఇవ్వటం జరిగింది ఈ COP26లో. సో దానికి అనుగుణంగా ప్రతి ఒక్క ఏరియాలో కూడాను ఏ విధంగా రెన్యూబుల్ ఎనర్జీని పునరుత్పాదక విద్యుత్తుని ఎలా పెంచాలి అనే దాని మీద చాలా చక్కటి స్ట్రాటజీ తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దాన్ని బేసిస్ మీద ప్రతి హౌస్ హోల్డ్ నుంచి ఇది ఎలా స్టార్ట్ అవ్వాలనేది, ప్రతి ఇంటి మీద కూడాను పవర్ మీకు రెన్యూబుల్ సోలార్ ఎనర్జీ పెట్టుకోండి, విండ్ ఎనర్జీ పెట్టుకోండి, దాంట్లో నుంచి మీరు మీ ఎనర్జీ కన్జ్యూమ్ అవటమే కాకుండా సేవ్ చేసుకున్న దాన్ని మీరు గ్రిడ్కి ఇచ్చుకొని మీరు దాని మీద కూడా సంపాదన చేసుకునే విధంగా చేసుకోండి అనేది తీసుకొచ్చారు. ఎట్లాగైతే మనం గ్రౌండ్ వాటర్ని సరి చేసుకోవాలనుకుంటున్నామో, ఎట్లయితే సాయిల్స్ని సరిగ్గా చేసుకోవాలనుకుంటున్నామో, చెట్లు ఎలా అయితే పెంచాలనుకుంటున్నామో అదేవిధంగా ఈ గ్రీన్ ఎనర్జీని కూడా పెంపొందించుకునే విధంగా దేశం ముందుకెళ్ళాలి. అందులో ప్రతి ఇల్లు ప్రతి మనిషి కూడాను దాంట్లో బాధ్యత తీసుకోవాలి అనే విధంగా గవర్నమెంట్ చేస్తున్న ప్రక్రియ చాలా చక్కగా ఉంది. సార్, ఈ బడ్జెట్లో ప్రధానంగా మధ్యతరగతి వర్గాలకు సంబంధించి హౌసింగ్ సంబంధించి కొత్త ఆలోచన చేస్తారు. రెంటల్ హౌసింగ్ అనేది, రెంటల్ హౌసింగ్ స్లమ్స్లో ఉన్న వాళ్ళని కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు సిటీస్లో, వాళ్ళ కోసం కొత్త హౌసింగ్ స్కీమ్ తీసుకురాబోతున్నాం అనౌన్స్ చేశారు. సో డీటెయిల్స్ చెప్పలేదు. సో అది ఎలా ఉండే అవకాశం ఉంది, ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఇది కొంత వర్కర్స్కి సంబంధించి కొన్ని చోట్ల తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్లో ఒక వర్కర్స్ పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి టెంపరీ అకామిడేషన్ తయారు చేయడం కోసం రెంటల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని ఏమంటున్నారంటే ఇప్పుడు డెవలపర్స్ని ఈ రెంటల్స్ని దాన్ని మానిటైజ్ చేసుకొని పర్మనెంట్ హౌస్ ఇచ్చే విధంగా దాన్ని ఆ రెంటల్స్ కన్వర్ట్ చేసే విధంగా చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. దిస్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ గుడ్ అనమాట.
లేకపోతే పాపం ఈ మామూలుగా పనిచేసే వర్కర్స్ అంతా వస్తారు, ఒక రేకుల షెడ్లు గుడిసెల్లో వాళ్ళని పెట్టేసేసి వర్క్స్ చేసే విధంగా నడుస్తున్నాయి. వీటన్నిటిని మార్పు చేసి వాళ్ళ జీవన విధానం ఎక్కడ పనులు చేసుకుంటున్నా కూడా వాళ్ళకి పర్మనెంట్ హౌసెస్ అలాంటి వ్యవస్థని క్రియేట్ చేసి అందులో వాళ్ళే ఓనర్షిప్గా వచ్చేటట్టుగా కన్వర్ట్ చేసేటటువంటి డీటెయిలింగ్ అంతా వర్క్ చేస్తున్నారు. ఇది కూడా చాలా చక్కటి పరిణామం. ఎస్పెషల్లీ వర్క్ ఫోర్స్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకందరికీ కూడా వాళ్ళ జీవన పరిమాణాలు పెంచే విధంగా ఈ కార్యక్రమం రాబోతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ నేషన్గా భారత్ను తీర్చిదిద్దే దిశగా వేసినటువంటి అడుగు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఈరోజు అనౌన్స్ చేసినటువంటి పథకాలన్నీ కూడా ఆ దిశగానే ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అందులో డౌటే లేదు. ఈరోజు మనము ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. వచ్చే 2 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం వచ్చేస్తున్నాం. అందులో డౌట్ ఏం లేదు. 2047కి మన టార్గెట్ ఏమిటి అనేది మనం చూసుకుంటాం. వికసిత్ భారత్ అంటే 100 సంవత్సరాలు ఇండియాస్ ఇండిపెండెన్స్కి మనం రావాలి అని అనుకునే కార్యక్రమంలో దానికి తగిన విధంగా మన ఎకానమీని అంతా ఎలా తీసుకెళ్ళాలి, అలాగే మన జీవన పరిమాణాలు ప్రతి ఒక్కరికి ఎలా తీసుకురావాలి, పర్ క్యాపిటా ఇన్కమ్ని ఎలా పెంచాలి అనే దాని మీద మంచిగా కసరత్తు చేశారు. నీతి ఆయోగ్ ద్వారా కంప్లీట్గా డీటెయిల్డ్ స్ట్రాటజిక్ ప్లాన్స్ అన్నీ తయారు చేసుకున్నారు. అవన్నీ కూడా ప్రజెంట్ చేస్తున్నారు. ఈరోజు మనం ఎలా ఉన్నాము, యాక్చువల్ గత 10 సంవత్సరాల క్రితం మనం ఎలా ఉన్నాము, ఈరోజు మనం ఎలా ఉన్నాము, వచ్చే 10 ఏళ్లలో వచ్చే 25 ఏళ్లలో ఎలా రాబోతున్నాం అనే దానికి ఈ ప్రభుత్వం ఒక చక్కటి ప్లానింగ్ వేసి ఆ దిశలో వీళ్ళంతా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. నాకైతే పూర్తిగా కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంది. అన్ని సెక్టార్లు, వ్యవసాయంగా కానివ్వండి, ఇండస్ట్రియల్గా కానివ్వండి, అలాగే సర్వీసెస్ సెక్టార్గా కానివ్వండి, అలాగే మౌలిక వస్తువులు కానివ్వండి, ఈ 4 సెక్టార్లను బ్యాలెన్సింగ్ చేసుకుంటూ కొత్త ఆలోచనలతోటి ప్రపంచంలో ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియాని తీసుకెళ్లే విధంగా, అతిపెద్ద మోరల్ వ్యవస్థగా తీసుకెళ్లే విధంగా కూడా దేశాన్ని ముందుకు నడుపుతున్నారు. సో మొత్తానికి దేశాన్ని వికసిత్ భారత్ కంటే డెవలప్డ్ నేషన్గా తీర్చిదిద్దే క్రమంలోనే ఈ బడ్జెట్ ఉందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థను మరింత స్థిరపరిచే దిశగా ఈ మొత్తం బడ్జెట్ ఎక్సర్సైజ్ ఉంది. ఇది కేవలం మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ ప్రభుత్వం చాలా ఆచితూచి విజన్తో 2047లో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా లక్ష్యాలను రూపకల్పన చేసింది. ఆ దిశగా కూడా అడుగులు వేస్తుందనేటువంటి అభిప్రాయాన్ని ఎంపీలు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ నుంచి వెంకటేష్, సాక్షి టీవీ.